ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2024 ఆగస్టు మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న కుజ గురువులు. అందులోన ఈ ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే కుజుడు లాభస్థానంలో సంచారం. అంటే ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే సంపూర్ణమైన కుజ గ్రహము యోగిస్తున్నాడు. గురువు ఈ మాసమంతా యోగిస్తున్నాడు. తర్వాత ముఖ్యంగా తృతీయంలో కేతు యోగిస్తున్నాడు. తర్వాత అష్టమ స్థానంలో వక్రించిన శని కాస్త రిలీఫ్ ఇస్తున్నాడు. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, సంతానంలో అభివృద్ధి, ప్రేమ విషయంలో అభివృద్ధి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి అభివృద్ధి, తర్వాత విద్యార్థులకు కాస్త అభివృద్ధిదాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా ప్రమోషన్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు లభించడానికి అవకాశాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క గురు కుజుల కలయిక యోగకారకులు. అందులోన ఈ కర్కాటక రాశికి యోగకారకులు లాభస్థానంలో ఉండడము, పంచమ స్థానాన్ని చూడడం అనేది పూర్వపుణ్యస్థానం బలిష్టంగా ఉంటుంది. ఈ మాసమంతా కూడా మీకు చాలా యోగదాయకంగా మంచి మంచి భోజనాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, మీ యొక్క మిత్రులతో మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు రావడం లాంటివి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇంట్లో కొన్ని ఇబ్బందులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు ద్వితీయానికి అంటే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో సంచారము, ఆగస్ట్ 26వ తేదీ తర్వాత కుజుడు వ్యయస్థానము, తర్వాత ఆగస్ట్ 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా మనకి నీచబడము, కాస్త ఎక్సెస్ ఆఫ్ హీట్ వల్ల కొద్దిగా శరీరం అనేది వేడెక్కే అవకాశాలు, సరిగ్గా భోజనం చేయలేకపోవడము, ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయము, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడుతుంది తప్ప ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా కాస్త అనుకూలించే ఒక ప్రమేయమే ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే నవమ స్థానంలో రాహు ఉంటున్నాడు.
తర్వాత ఈ యొక్క నవమస్థానంలో ఉంటున్న రాహుని ఈ యొక్క మాసం చివరిలో నీచ శుక్రుడు చూడడము. స్త్రీ సాంగత్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో మోసపోయే సూచనలు ఉంటాయి. మీడియా రంగం ద్వారా, ఫేస్బుక్ల ద్వారా పరిచయమయ్యే స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే కుజుడు కూడా వ్యయస్థానానికి వచ్చేస్తున్నాడు. వ్యయస్థానానికి వచ్చినప్పుడు, దశమాధిపతి వ్యయస్థానంలో వచ్చినప్పుడు ఉద్యోగంలో టెన్షన్స్ అనేది ఉంటాయి. ఉద్యోగంలో మార్పు అనేది ఉంటుంది. లేదా ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం అనేది మిమ్మల్ని కాపాడుతుంది. గురువు సంపూర్ణమైన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి పెద్దగా చింతించాల్సిన అవసరము, ప్రమేయం అయితే ఇక్కడ లేదు. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. కుజుడికి ఇప్పటి నుంచే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రమం కుజమంత్రం స్తోత్రాలు పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుములని మీరు కొద్దిగా నానబెట్టేసి ఆవులకి తినిపించండి. శుక్రవారము కేజీ బావు అట్లా మీరు నానబెట్టేసి బెల్లంతో కలిపి గోచరంలో ఉంటున్న శుక్రగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని తినిపించడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించండి. కాలభైరవేశ్వరుడికి పాలతో అభిషేకాలు చేయించండి. చక్కని మంచి ఫలితాలు, మరిన్ని మంచి ఫలితాలు మీరు చూడవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.